కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యారాధనలో మొదటిది సుప్రభాత సేవ. పూర్వ ఆస్థాన పండితులైన వేదాంతం జగన్నాథాచార్యులు గారి రచనల్లో శ్రీ వెంకటేశ్వర వైభవంలో ఇలా చెప్పబడింది. బ్రహ్మముహూర్తానికి 56 గడియలు ముందుగానే మంగళ వాయిద్యాలు మధురంగా మోగుతున్న వేళ అర్చక స్వాములు, జియ్యంగార్లు, ఏకాంగులు, శ్రీ వైష్ణవ స్వాములు, వేద పరివారం అంతా తమ కర్తవ్యాన్ని అనుసరించి పవిత్ర గానంతో శ్రీ స్వామివారి మహాద్వారం నుంచి గోవిందనామస్మరణతో ధ్వజస్తంభం వైపు నుంచి ఆనంద నిలయం విమాన ప్రదక్షిణంగా శ్రీ స్వామివారి బంగారు వాకిల్లోని తలుపులు లోపల పెట్టిన గడియను వెలుపల నుంచి మంత్రోచ్చారణల మధ్య కుంచెకోలతో తొలగిస్తారు. ఆ తలుపులకు బయట అధికారులచే 2 తాళాలు ఉన్న సీలు తొలగించి తాళములు తీసి వంశపారంపర్యంగా శ్రీవారి కైంకర్యమును చేసే భాగ్యవంతుడైన గొల్ల తలుపులు తెరుస్తాడు. ముందుగా సన్నిధి గొల్ల ఆలయంలోకి ప్రవేశించి మొదటి దర్శనం చేసుకుంటాడు. వెనకాల అర్చక స్వాములు విశ్వామిత్ర మహర్షి త్రేతాయుగంలో బాలరాముని నిద్రలేపటానికి పాడిన కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య అనే సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ లోపలికి వస్తారు. వీరితో పాటు జియ్యంగార్లు, ఏకాంగులు కలిసి వస్తారు. ఆ సమయంలో బంగారు వాకిలి ముందు నిలబడి భక్తులంతా ఆనంద పారవస్యంతో సుప్రభాతం వింటూ పాడుతూ శ్రీ స్వామి వారిని నిద్ర నుంచి లేపటానికి పఠించుతారు. ఇలా క్రమంగా శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని, శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిని, శ్రీ వెంకటేశ్వర మంగళాశాసనాన్ని పఠించుతారు. ఆలయంలోకి ప్రవేశించిన అర్చక స్వాములు తలుపులు తీసి లోపలికి వెళ్ళి స్వామికి నమస్కరించి స్వామి ఆజ్ఞతో ఊయలలో పట్టుపరుపుల మీద నిద్రిస్తున్న శ్రీ భోగ శ్రీనివాసుని సన్నిధానానికి వచ్చి దీపోద్దీపనము, గర్భాలయ సమార్జనము వంటి పనులు చేసి తరువాత సేవకులు తెరను వేయగా అర్చకుడు శ్రీ స్వామివారికి వెన్న, పాలు, పంచదార నివేదన చేస్తారు. తరువాత కర్పూరము, లవంగ, యాలుకలు, జాజి మొదలైన చూర్ణములతో కలిపిన సుగంధ తాంబూలాన్ని స్వామివారికి సమర్పించి నీరాజనమును చేస్తారు. అర్చకుడు ముందుగా తాను తీర్థము, శఠారి తీసుకుని అక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఇస్తారు. బంగారు వాకిలి ముందు గల భక్తులు చేసే మంగళశాసనము పూర్తి కాగానే బంగారు వాకిలి తలుపులు తెరవబడతాయి. అప్పుడు స్వామివారికి కర్పూర హారతి జరుగుతుంది. భక్తులంతా గోవింద నామస్మరణతో ఎంతో భక్తితో, ఆర్తితో శ్రీవారి సన్నిధానానికి చేరి నమస్కరించుతారు. ఇలా సుప్రభాత సేవ ముగుస్తుంది.